వెల్కమ్ టు 99 టీవీ. నేను సాయి సుధా. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు. నేడు రేపో టీపీసీసీ కార్యవర్గ ప్రకటన ఉంటుందని చెప్పారు. కేబినెట్ విస్తరణ గురించి పార్టీ అధిష్టానానికి వివరించినట్లు తెలిపారు. మంత్రివర్గంలో బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు. నేడో రేపో టీపీసీసీ కార్యవర్గ ప్రకటన ఉంటుందని చెప్పారు. కేబినెట్ విస్తరణ గురించి పార్టీ అధిష్టానానికి వివరించినట్లు తెలిపారు. మంత్రివర్గంలో బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. రాహుల్ గాంధీతో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ భేటీకి సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. లక్ష్మి, మొత్తం మీద తెలంగాణ కాంగ్రెస్ లో పిసిసి పదవుల పంపకం కావచ్చు, అలాగే మంత్రివర్గ విస్తరణ కావచ్చు, కొన్ని రోజులుగా చాలా హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు అప్పుడు అంటూ వాయిదాలు పడుతూ వస్తున్నాయి. అదే పార్టీ ప్రయోజనాల దృష్ట్యా మంత్రివర్గంలోకి ఎంతమందిని తీసుకోవాలి, ఎవరెవరిని తీసుకోవాలి అనే అంశం పట్ల కొన్ని రోజులుగా కసరత్తు ప్రారంభమైంది. మొత్తం 6 మంత్రివర్గంలో 6 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. కానీ ప్రస్తుతానికి 5 మాత్రమే నింపే అవకాశం ఉంది అని ఒకవైపు వార్తలు వస్తున్నాయి. కానీ అక్కడ ఉన్నది 6 స్థానాలు ఖాళీగా ఉన్నట్టు 6 మంత్రి పదవులకు 6 మందిని ఎమ్మెల్యేలను కానీ ఎమ్మెల్సీల నుంచి కానీ తీసుకునే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా
గతంలో కొన్ని రోజుల క్రితం 4 స్థానాలే భర్తీ చేస్తారని కొన్ని రోజులు ప్రచారం జరిగింది. అలాగే ఇప్పుడు ప్రస్తుతం 5 స్థానాలకు బాగా భారీగా మంత్రి పదవులను ఆశించే ఆశావాహుల సంఖ్య పెరగడంతో ఈ 5 స్థానాలు భర్తీ చేసే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అంటే ఇంకొక మంత్రివర్గ స్థానం ఏ ఈక్వేషన్ లో ఎవరికి ఇవ్వాలో అనేది తెమలకపోవడంతో మరొక స్థానం ఖాళీగా పెడుతున్నట్లు కూడా తెలుస్తా ఉంది. అలాగే పిసిసి చీఫ్ నియామకమయ్యారు తప్ప ప్రస్తుతం పిసిసి కార్యవర్గం పూర్తి స్థాయిలో కూడా నియమించాల్సిన అవసరం ఉంది. ఆ పిసిసి కార్యవర్గం పైన కూడా కొన్ని రోజులుగా కసరత్తు నడుస్తా ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాలు కావచ్చు, రాష్ట్రంలో రోజుకొక మలుపు తిప్పుతున్న రాజకీయ పరిస్థితులు కావచ్చు, ఇటీవల వెలుగు చూసిన కవిత లేఖ నేపథ్యంలో కూడా ఇక్కడ వెంట జరుగుతున్నటువంటి మార్పులకు తగినట్లు ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులను, పార్టీలను, నాయకులను, కాంగ్రెస్ శ్రేణులను కూడా ఉత్సాహపరిచి పార్టీకి ప్రయోజనకరంగా వారిని ప్రతిపక్షాలు ఏదైతే విమర్శల దాడి చేస్తున్నాయో వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు పార్టీ యంత్రాంగాన్ని మొత్తం సన్నద్ధం చేయాల్సిన అవసరం అయితే ఏర్పడిన పరిస్థితి. ఈ పరిస్థితిలో మంత్రివర్గ విస్తరణ వెంటనే పూర్తి చేయాలి. మంత్రివర్గ విస్తరణ ఇక జాప్యం చేయకూడదనే ఒక నిర్ణయం అయితే జరుగుతా ఉంది అనే విషయంలో అటు ఇటీవల అంటే గత 2 రోజుల క్రితం నుంచి ఢిల్లీలో మకాం వేసిన పిసిసి చీఫ్ మహేష్ గౌడ్, అలాగే సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంలో వెంటనే నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. ఇదే క్రమంలో ఢిల్లీ నేతలతో ఏదైతే ఏఐసిసి అగ్రనేతలు రాహుల్ గాంధీ కావచ్చు, అలాగే కేసీ వేణుగోపాల్ మొదలైన నాయకులందరినీ కూడా కలవడం జరిగింది. ఒక ఏకాభిప్రాయం సాధించేందుకు చేస్తున్న ప్రయత్నం కొలిక్కి వచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ క్రమంలో ఇప్పటి వరకు మంత్రివర్గ విస్తరణలో స్థానం దక్కుతుందని భావిస్తున్నటువంటి ఆశావాహులంతా వారి ప్రయత్నాలు మరోసారి ముమ్మరం చేయడం చేసినట్టు తెలుస్తా ఉంది. అటు నల్గొండ నుంచి మొదటి నుంచి పార్టీలో చేరేందుకు పార్టీ హామీ ఇచ్చిందని చెప్తున్నటువంటి రాజగోపాల్ రెడ్డి కావచ్చు, అలాగే అక్కడి నుంచి ఎస్టీ జాబితా నుంచి ఎస్టీ వర్గం నుంచి అవకాశం ఇవ్వాలని ప్రయత్నిస్తున్న బాలునాయక్ కావచ్చు, దేవరకొండ ఎమ్మెల్యే, వీరిద్దరు ఉన్నారు అక్కడి నుంచి. అలాగే నిజామాబాద్ నుంచి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ఉన్నారు ఈ ఆశావాహుల జాబితాలో. అలాగే మైనార్టీ వర్గం నుంచి గ్రేటర్ హైదరాబాద్లో పార్టీని బలోపేతం చేసేందుకు ఇటీవల ఎమ్మెల్సీగా ఎంపికైనటువంటి అమీర్ అలీ కూడా ఉన్నారు. కాబట్టి ఇటు మైనారిటీ అటు బీసీకి అయితే బీసీలో ఒకరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని గతం నుంచి పార్టీ చెప్తా వస్తుంది. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి పలుసార్లు బహిరంగంగా ప్రకటించడం జరిగింది. మక్తల్ ఎమ్మెల్యే వాకటి శ్రీహరికి ఈ పదవి ఇవ్వనున్నట్లు కూడా ఇప్పటికే ఖరారైపోయిన పరిస్థితి. ఆ ఒక్క పేరు ఖరారైంది. ఆ ఒక్కరిని వాకిటి శ్రీహరికి అటు ఏఐసిసి నుంచి కూడా పూర్తి భరోసా ఉన్నట్లు తెలుస్తూ ఉంది. ఆయన మొదటి నుంచి కూడా ఎన్ఎస్సిఐ విద్యార్థి రాజకీయాల నుంచి ఆయన కాంగ్రెస్కు అనుబంధంగా పనిచేస్తున్నారు. సుదీర్ఘ నేపథ్యం ఉన్న పరిస్థితి. అందులో బీసీ ఇప్పటివరకు ముదిరాజ్ వర్గం నుంచి మంత్రివర్గంలో స్థానం దక్కలేదు. ఆ లోటును భర్తీ చేయాలని కూడా పార్టీ భావిస్తుంది. అదే క్రమంలో ఈ విషయాన్ని ప్రజలకు తీసుకెళ్లేందుకు పలు సందర్భాల్లో సీఎం రేవంత్ రెడ్డి కూడా పదే బహాటంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఆ ఒక్క పేరు ఖరారైంది తప్ప మిగతా 4 పేర్లు 5 మంత్రివర్గ స్థానాలు అనుకుంటున్న ఈ 5 మందిలో ఒక పేరు ఇప్పటికే ఖరారైంది. మిగతా నలుగురు ఎమ్మెల్యేలకు కావచ్చు, ఎంపీఎల్సీ కావచ్చు, 4 మంత్రివర్గ స్థానాలకే ఇప్పుడు రూట్ క్లియర్ కావాల్సి ఉంది. వాటిలో ఎవరికి ఏ సమీకరణల మేరకు ఎవరిని తీసుకుంటారనేది ఆసక్తికరమైన చర్చ జరుగుతూ ఉంది. అటు ఆదిలాబాద్ నుంచి ప్రేమ్ సాగర్ రావు సుదీర్ఘంగా కాంగ్రెస్ నేతగా పనిచేస్తున్నారు. అక్కడ ఆ జిల్లాలో పార్టీ పటిష్టతకైనా కృషి చేశారన్నారు. అలాగే మల్లు బట్టి విక్రమార్క పాదయాత్రలో కూడా ఆయన పూర్తి అండదండలు అందించి తన వెంటనే నడిచారు. ఈ రకంగా ఆయన తనకు మంత్రివర్గ స్థానాన్ని ఆశిస్తారు. అదే జిల్లా నుంచి మాజీ కేంద్ర మంత్రి అలాగే కాకగా చెప్పుకునే జి వెంకటస్వామి తనయుడు వివేక్ వెంకటస్వామి కూడా మంత్రివర్గం కోసం తన ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్న పరిస్థితి. ఈ ఇద్దరి మధ్య ఎవరు ఖరారవుతారనేది ఒక ఆసక్తికరమైన పరిస్థితి మనకు కనబడుతుంది. అలాగే నిజామాబాద్ కావచ్చు, ఇతర జిల్లాల నుంచి కూడా మంత్రివర్గంలో స్థానం కోసం
డిమాండ్ వస్తున్న పరిస్థితి. అలాగే ప్రభుత్వ విప్పుగా ఉన్నటువంటి ప్రభుత్వ విప్పులోంచి ఇక్కడ రామచంద్ర నాయక్ అలాగే బీర్ల ఐలయ్య పేర్లు కూడా వినబడుతున్నాయి, ప్రచారం జరుగుతూ ఉంది. కానీ అక్కడ ప్రధానంగా విప్పులోంచి ఇప్పటికే మాదిగ ఎమ్మెల్యేల నుంచి విప్పుగా ఉన్న అడ్లూరి లక్ష్మణ్ కూడా మంత్రివర్గంలో స్థానం కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. ఇటీవలే మాదిగ ఎమ్మెల్యేలు 5 మంది ఇటు షామిల్ తుంగతుర్తి ఎమ్మెల్యే, అలాగే నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, అలాగే అడ్లూరి లక్ష్మణ్తో సహా పలువురు మాదిగ ఎమ్మెల్యేలు సీఎంను కూడా కలిసి వినతి పత్రం సమర్పించడం జరిగింది. అదేవిధంగా కేంద్ర నాయకులకు కూడా, అధిష్టానం నేతలకు కూడా వాళ్ళ డిమాండ్ను ముందుంచడం జరిగింది. కాబట్టి చాలా ఆసక్తికరంగా ఈ మంత్రివర్గ కూర్పు అయితే చాలా ఆసక్తికరమైనటువంటి అంశాలను తెర మీదకి తెస్తూ ఉంది. సామాజిక సమీకరణలు ఒకవైపు అయితే పార్టీ హామీ ఇచ్చిందేనా, పార్టీ చేరుతున్నప్పుడు పార్టీలో చేర్చుకునే ముందు అంటే తీసుకున్నటువంటి వ్యక్తులు, హామీ తీసుకున్నటువంటి వ్యక్తుల మధ్య, అలాగే కొన్ని వర్గాలు జిల్లాల్లో ఉన్న వర్గాలు వైరి వర్గాలు 2 గ్రూపులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరికి వాళ్ళు పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతున్న పరిస్థితి. ఇటు పిసిసి ఒకవేళ మంత్రివర్గంలో స్థానం దక్కినట్లయితే పిసిసి కార్యవర్గంలో వారికి స్థానం కల్పించి భుజగించే అవకాశాలు కూడా లేకపోలేదని పార్టీ వర్గాలు చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఇది రాష్ట్రంలో తేలకుండా ఢిల్లీకి చేరిన పరిస్థితి. పిసిసి కూర్పు అలాగే మంత్రివర్గ విస్తరణ ప్రస్తుతం ఢిల్లీ స్థాయిలో ఈ నిర్ణయం ఖరారు కావాల్సి ఉంది. కాసేపటి క్రితమే మీడియాతో మాట్లాడుతూ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా త్వరలో ఖరారు చేస్తాం పిసిసి కార్యవర్గం అని పిసిసి కార్యవర్గం గురించి అయితే చెప్పడం జరిగింది. కానీ మంత్రివర్గ విషయం మాత్రం ఇంకా ఎలాంటి ఒక క్లారిటీ అయితే రాని పరిస్థితి కనబడతా ఉంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ పార్టీ స్ట్రెంథన్ కావడానికి ఇటీవలే రాను కాలం అంటే 17 నెలలు గడిచింది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, కాంగ్రెస్ ప్రభుత్వం. అయినప్పటికీ కూడా విపక్షం బీఆర్ఎస్ స్థాయిలో వారు విపక్షంగా బీఆర్ఎస్ చేస్తున్న దాడిని ఆ స్థాయిలో తిప్పికొట్టేందుకైతే ఇంకా కొన్ని లోటుపాట్లే కనబడుతున్న పరిస్థితి. వీటన్నిటినీ అధిగమించి పార్టీని బలోపేతంగా విపక్షాల దాడిని తిప్పికొట్టే విధంగా మార్చాలంటే ఈ మంత్రివర్గం కూర్పు అలాగే పిసిసి కార్యవర్గం కూడా పూర్తయితే తప్ప పార్టీ శ్రేణిలో ఉత్సాహం రాదు అనే ఒక